గబ్బర్ సింగ్ లా జేబులు గుల్ల చేస్తున్న జిఎస్టీని చూసాం కానీ అక్కడ మాత్రం సి ట్యాక్స్ హాట్ టాపిక్ అయింది. ఈ ఇష్యూపై ప్రతిపక్షాల రచ్చ మామూలుగా లేదు. సి అంటే కమర్షియల్ ట్యాక్స్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అది కాంగ్రెస్ ట్యాక్స్ అట. ఆ సెగ్మెంట్ లో సి ట్యాక్స్ పేరుతో అధికార పార్టీ నేతలు అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని ప్రతిపక్షాలు పెద్ద ఉద్యమమే మొదలెట్టాయి. అపోజిషన్ ఆరోపణలో నిజమెంత? అసలు ఇంతకీ ఆ సి ట్యాక్స్ గోల ఎక్కడో ఒకసారి చూసేద్దామా? పదండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఒక కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. దానిపై మొదలైన చర్చ ఇప్పుడు రచ్చ చేస్తోంది. గత వారం రోజులుగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ మూకుమ్మడి దాడి మొదలుపెట్టాయి. ఇక ప్రతిపక్ష నేతల సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు అధికార పార్టీ నేతలు. ఈ వివాదానికి అసలు కారణమేంటంటే సి ట్యాక్స్ అంటూ కాంగ్రెస్ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడమేనట. యాదగిరిగుట్ట ప్రాంతంలో వివిధ రంగాల్లో ఉన్న వ్యాపారుల నుంచి అధికార పార్టీ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతల వాదన. బడా వ్యాపారులనే కాదు బజ్జీ బండిని కూడా వదలకుండా వసూళ్లకు తెగబడ్డారని కాంగ్రెస్ నేతలపై ప్రతిపక్ష పార్టీలు బహిరంగ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఇష్యూపై ఏకంగా బీజేపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం రచ్చకు దారితీసింది. ఇక గులాబీ పార్టీ నేతలు కూడా ఈ టాపిక్ని సీరియస్గానే తీసుకున్నారు. ఏకంగా రోడ్డుపైకి వచ్చి ర్యాలీ చేపట్టారు. వసూళ్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు కూడా ఈ ఎలిగేషన్స్పై సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొందరు బీజేపీ నేతలపై యాదగిరిగుట్ట పిఎస్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేయడం మరింత రచ్చకు దారితీస్తుంది. దాంతో బీజేపీ నేతలు మరోసారి ఆందోళనకు దిగారు. అధికారంలో ఉన్నామన్న అహంతో కాంగ్రెస్ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వాటికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ మరోసారి మీడియా ముందుకొచ్చారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతల వసూళ్లపై ఓ పెట్రోల్ బంకు నిర్వాహకుడితో బీజేపీ నేతలు మాట్లాడిన వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో స్పందించిన కాంగ్రెస్ నేతలు ఆ విషయంలో వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. పెట్రోల్ బంక్ నిర్వాహకుడు అక్రమాలకు పాల్పడడంతోనే తాము హెచ్చరించామని వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అనుచరులు. తాము ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అధికార పార్టీ నేతలు వివరణ ఇచ్చుకునే లోపే చేయాల్సినంత డ్యామేజ్ చేసేశారు బీజేపీ నేతలు. ఆలేరు కాంగ్రెస్ నేతల వ్యవహారం ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఇదే టాపిక్ని అగ్రనేతలు కూడా తెగవాడేసుకుంటున్నారు. సి ట్యాక్స్ పై బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. సి ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ నేతలు జనం దగ్గర డబ్బులు వసూలు చేసి అధిష్టానానికి కప్పం కడుతున్నారని సెటైర్ల మీద సెటైర్లేశారు. ఆ మధ్య ఆర్ఆర్ ట్యాక్స్ అనే టాపిక్ పై రేవంత్, రాహుల్ గాంధీలను టార్గెట్ చేస్తూ ఎదురు దాడి చేశారు. స్వయంగా ప్రధాని కూడా దీనిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు సి ట్యాక్స్ పేరుతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఓ రేంజ్లో నడుస్తోంది డైలాగ్ వార్. నేతల సవాళ్లు ప్రతి సవాళ్ల మాట ఎలా ఉన్నా ట్యాక్స్ టాపిక్ మాత్రం అధికార పార్టీకి బిగ్ డ్యామేజ్ అవుతోంది. అసలే బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందన్న బీర్లా ఐలయ్య ఆశకు ఆయన అనుచరుల వసూళ్ల వ్యవహారం మైనస్గా మారిందనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ ట్యాక్స్ టాపిక్ ఇంతటితో ముగుస్తుందో లేదంటే మరింత ముదురుతుందో చూడాలి మరి.